ఓపెన్ చేయండి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశికా పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ శాంతిపమధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. అపకారంబులు చేసిన నరులకు ఉపకారంబులు చేయవలెను. కపటముడిగి శ్రీ గురు భక్తులలో నెపములెన్నకను చేరవలెం. ఉపము చేత నీచ ఫలత మానియు జపతపంబులును చేయవలెను. అపరాధంబులు మాని సద్గురుని ఆపదలనచి వేడవలెను. అపకారంబులు చేసిన నరులకు ఉపకారంబులు చేయవలెను. కపటముడిగి శ్రీ గురు భక్తులలో నెపములెన్నకను చేరవలెను. పెద్ద పిన్నలను చూచి వారికి ప్రేమ తోడుతను మ్రొక్కవలెం. గద్దరితనములు విడిచి వారిలో బుద్ధి కలిగి చర్యింపవలెం. అపకారంబులు చేసిన నరులకు ఉపకారంబులు చేయవలెం. కపటముడిగి శ్రీ గురు భక్తులలో నెపములెన్నకను చేరవలెం. గురు భక్తుల గని ఆనందముతో సరగున పూజలు సలుపవలెను. గురి దప్పకయా గురుని పదంబులు మరువక మదిలో నుంచవలెను. అపకారంబులు చేసిన నరులకు ఉపకారంబులు చేయవలెను. కపటముడిగి శ్రీ గురు భక్తులలో నెపములెన్నకను చేరవలెను. జనన మరణములు పాపటి మద్గురు చేరి సేవలు నరించవలెం. ఘనముగ ఈ బోధను విని వారలు కని మనసు నొదలవలెం. అపకారంబులు చేసిన నరులకు ఉపకారంబులు చేయవలెం. కపటముడిగి శ్రీ గురు భక్తులలో నెపములెన్నకను చేరవలెం. భాగవతుల శ్రీకృష్ణ గురుండును బాగుగా తెలిపిన నచలమిలం. వేగమి లక్ష్మణ దాసారమ్మని విశదపరచి కడ చేర్చిరిలం. అపకారంబులు చేసిన నరులకు ఉపకారంబులు చేయవలెం. కపటముడిగి శ్రీ గురు భక్తులలో నెపములెన్నకను చేరవలెం. కపటముడిగి శ్రీ గురు భక్తులలో నెపములెన్నకను చేరవలెను. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణువానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురుదేవ. అందరికీ జై గురు. గురు పరంపరకు జై.
జై గురుదేవ్. ఎన్నో పేజీలో నిన్న ఆగింది? బుక్లో చూసుకున్న వాళ్ళు ఎవరైనా చెప్తే. జీవనయులు లేడా దక్కండి. జన్మరాహిత్యము అనే దాంట్లోకి వచ్చిందా? పుస్తకంలో చూసిన వాళ్ళు లేవరా ఎవరు? నేనేమో చూసుకోలే. జై గురు స్వామి. జై గురు. ఇక్కడ వరకు వచ్చిందా? ఎవరు చూసుకోలే అయితే. 8 స్వామి, 148 పేజీ కింద జన్మరాహిత్యం అనేది 24వ అంశం. అది సరే. జన్మరాహిత్యంలో ఒక ఆటికి అయిపోయింది చూడు గురువు. సరే. జన్మరాహిత్యం అనేది 24వ అంశం. నిర్భయానంద బోధామృతంలో 24వ అంశమైనటువంటి జన్మరాహిత్యం. ప్రకృతి పనిచేసినప్పుడు ప్రకృతి సంబంధంగా శరీరానుసారంగా పనిచేస్తుంది. నీ శరీరంలో నువ్వు ఏ విధంగా శరీరానుసారంగా దాంట్లో నువ్వు నేననే గుర్తించే ఎరుక ఉన్నప్పటికీ దీనితో తాయత్వం, దీంతో ఏ పని చేయాలనో శరీర ధర్మంగా ఆ పని ఎట్లా చేస్తుందో అట్లా ప్రకృతి కూడా అదే ధర్మంగా శరీరానుసారంగా పనిచేసేటువంటి విధంగా పనిచేస్తుంది. ప్రకృతి సంబంధం అంటే శరీరం నేనని చేయడం. ప్రకృతి సంబంధంగా చేయడము అంటే శరీరం నేను అని చేయడం. అంటే దాంతో జరిగే వ్యవహారాలకి తాను లీనమడం, తాను పైగా ఉన్నప్పటికీ శరీర సంబంధమైనటువంటి దాంట్లో చేయాల్సి వచ్చినప్పుడు చేయడం. చుట్టూ ఉన్నటువంటి తన యొక్క శరీరంతో తన పని మరియు వ్యవహారార్థం ప్రకృతితో కలిసి పనిచేసినప్పుడు కూడా అదే విధంగా చేయడం, శరీరం నేననే భావనతో. ప్రకృతి మూలాధారం. ప్రకృతి ఏమో మూలాధారం, స్వాధిష్టానము మణిపూరకం అనేటువంటి మూలాధారము, స్వాధిష్టానం, మణిపూరకం అనే 3 చక్రాలలో ఒత్తిడిగా పనిచేయడం జరుగుతుంది. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరకం అనేటువంటి 3 చక్రాలలో ఒత్తిడిగా పనిచేయడం జరుగుతుంది. గురువు గారు చెప్తున్నారు, శరీర ధర్మము ఒత్తిడిగా పనిచేస్తుంది. ఆ శరీర ధర్మం అనేది ఒత్తిడిగా పనిచేస్తుంది. ఈ 3 శరీర ధర్మాలు పనిచేస్తుంటే నీవు ఈ 3 చక్రాలలో తిరుగుతూ ఉన్నావు. ప్రకృతి ధర్మమైనటువంటి దాంట్లో పనిచేస్తున్న ఈ 3 చక్రాల్లోనూ ప్రకృతి ధర్మంగా పనిచేస్తుంటే ఈ 3 చక్రాల్లో తిరుగుతున్నావు. ఈ చక్రాలు కర్మ చేయి అని అంటూ ఉంటాయట. ఈ చక్రాలు ఏ కర్మ చేయాలని అనుకున్నావో ఆ కర్మను చేపించే విధంగా నిన్ను ప్రేరేపిస్తున్నాయి అని అర్థం. అంటే ప్రేరేపిస్తాయి. అవి ప్రేరేపిస్తేనే మనం కర్మ చేసేది. ఆయా ప్రేరేపణ అక్కడ జరిగితే దానికి సంబంధించినటువంటి సంకేతాలు మన అంతరంగంలో చతుష్టయానికి దానికి చేరి అవి ప్రేరణ పొంది అవి దీనితో కలిసి పనిచేస్తాయి. శరీరంగా ఉన్నటువంటి ధర్మంగా కలిసి పనిచేస్తాయి, కర్మం చేస్తాయి. ఆ చక్రాల ప్రభావంతో మనం జీవిస్తున్నాము, వాటి ప్రభావంతో జీవిస్తున్నాం. మనకు తెలియకుండానే ఆ ఒత్తిడి వచ్చింది. అనుకోగానే తెలిసి చేయకపోయినా మనం అనుకోకుండానే ఆ ఒత్తిడి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాటిలో జరిగేటువంటి
ఏ దాని పట్ల అయితే చేయాలని అవి ప్రకృతితో తాదాత్మ్యం చెంది, అంటే దానికి సంబంధించినటువంటి కర్మకు సమయమైనప్పుడు వాటంతట అవే ప్రేరణ కలగజేస్తే ఆ ప్రేరణతో చైతన్యం పొందినటువంటి ఆ ప్రేరణతోనే ఇది నిర్ణయిస్తుంది. మనసు నిర్ణయించి ఆ పని చేయడానికి దాంతో కలిసి జీవిస్తుంది. మనకు తెలియకుండానే ఆ ఒత్తిడి వచ్చింది. తెలిసి చేసినా చేయకపోయినా ఆ 3 చక్రాల ప్రభావంతోనే నువ్వు చేస్తున్నావు. ఆ 3 చక్రాలు ఎలా పనిచేస్తున్నాయో నీకు తెలుసా? తెలియదు. నీకు తెలియకపోయినప్పటికీ ఆయా కార్యనిర్వహణ ఆ 3 చక్రాల కాడుండేటువంటి ఏవైతే 3 చెప్పారో ఆ మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకం అనేటువంటి 3 చక్రాలు పనిచేస్తున్నటువంటి వ్యవహారంలో తెలియకపోయినప్పటికీ రోజువారీ జరుగుతున్నాయి. నువ్వు దాని మీద గమనమైంది దాన్ని విచారణ చేసిన వాడికైతే ఏ కారణం చేత అవి కలుగుతున్నాయి, అవి ఏ విధంగా ప్రకృతితో మమేకమై వ్యవహారం చేస్తున్నాయని తెలిసి ఉంటుంది. కాబట్టి తెలియకుండానే వచ్చినప్పటికీ అవి జరుగుతూనే ఉన్నాయి. అవి జరుగుతూ ఉన్నాయి, నీకు తెలియదు అంతే. కాబట్టి తెలియకుండానే 3 చక్రాల్లో శరీర ధర్మంగా మీరు వ్యవహారం చేస్తున్నారు. తెలిసిందే. ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ 3 చక్రాలను దాటి పై చక్రాలలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఆ 3 చక్రాలు దాటి పై చక్రాలకు వెళితే ఈ అంతరంగ చతుష్టయం వాటితో వీటిని పనిచేయించే చక్రం కూడా ఈ అంతరంగ చతుష్టయానికి మూల కారణమైన ప్రేరణలు ఏది కలగజేస్తుందో దాన్ని పనిచేయించే చక్రాలు కూడా ఆ పైన ఉన్నాయి. ఆ పై చక్రాల్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అది చెప్తున్నారు ఇక్కడ. ఒత్తిడి వలన పనిచేయడం జరుగుతుంది అని. ఎప్పుడు అది తీవ్ర రూపం ధరించినా ఈ 3 చక్రాల అనుభవం పొంది విడుదలైతేనే ఇటు ఈ ప్రకృతికి సంబంధించిన విషయ వివరణగాను అటు పరమాత్మగాను ఏకకాలంలో తెలియబడుతుంది. ఎప్పుడైనా సరే అది ఏ తీవ్ర రూపం ధరించి ఈ 3 చక్రాల అనుభవం పొంది ఆ 3 చక్రాలు అనేటువంటి దాంట్లో నుంచి విడుదలైనటువంటి 3 చక్రాల విషయం తెలియాలంటే ఆ పైన ప్రేరేపిస్తున్నటువంటి దానికి ఏ చక్రాలు పనిచేస్తున్నాయో సహస్రారం దాకా వాటి వివరణ తెలుసుకుంటే వాటి కారణంగా ఈ మూలమైనటువంటి కేంద్రకం ఇక్కడ ఉన్నది, ఈ సహస్రారంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నిటికీ కారణమైనటువంటిది ఇక్కడ జరుగుతోందని అప్పుడు నీకు ఏకకాలంలో ఇక్కడ శరీరంలో వ్యవహారంగా జరుగుతున్నటువంటి దానికి సాక్షిగా ఉన్నటువంటి నీవే ఈ ప్రకృతికి సంబంధించినటువంటి పరమాత్మగాను, ఆ పరమాత్మ ఏదైతే అక్కడ ఉంది వ్యవహరిస్తుందో నీలో నీ ఆత్మగా ఉన్నటువంటిది ఎక్కడ ప్రేరణ పొంది సహస్రారంలో నీ అన్ని చర్యలకు కారణమైందో అట్లాగే ఆ మూల ప్రకృతిగా ఉన్నటువంటిది పరమాత్మగా ఉంది. ఏకకాలంలో తెలియబడుతుంది ఈ రెండు నీకు. అది నీకు ఇప్పుడు అర్థమైందా? ఈ 3 చక్రాల నుంచి అధిగమించినప్పుడే పరమాత్మ సంబంధాన్ని తెలుసుకుంటాం. ఈ 3 చక్రాలేమో శరీరగతంగా పనిచేస్తున్నాయి. కింద 3 ఆధారము, స్వాధిష్టానము, మణిపూరకం అనే మూడు కట్టు నుంచి అధిగమించి పై చక్రాల గురించి తెలుసుకుంటే అప్పుడు ఈ పరమాత్మ సంబంధాన్ని తెలుసుకుంటాం. ఎస్టిలో పైన ఉన్నటువంటి ఆ 3 చక్రాలు పరమాత్మ సంబంధమైనటువంటి సంబంధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 3 చక్రాలలో పనిచేస్తున్నంతసేపు నీకు పరమాత్మ సంబంధం తెలియబడదు. కింద చెప్పిన 3 చక్రాలలో పనిచేస్తున్నంతసేపు ఏమో ప్రకృతి సంబంధమైన శరీర సంబంధమైన దాంట్లో తెలియబడకపోని వాటి యొక్క ప్రేరణతో కలిసి పనిచేస్తున్నంతసేపు శరీర ధర్మంగా పనిచేస్తున్నట్లే. వాటిని అధిగమించిన స్థాయిలో చేస్తేనేమో అప్పుడు సమిష్టి సంబంధంగా చేసినట్టు, పరమాత్మ సంబంధంగా చేసినట్టుగా అవుతుంది. కాబట్టి ప్రకృతి విషయము, పరమాత్మ సంబంధము అప్రయత్నంగా ఏకకాలంలో తెలియబడడం జరుగుతుంది.
ఆ ప్రకృతి విషయము, ఇక్కడ పరమాత్మతో ఉన్న సంబంధము, ఈ రెండు ఏకకాలంలో అప్రయత్నంగానే నీకు తెలియబడతాయి. ఆ పై దాంట్లో గురించి పై దానితో తాదాత్మ్యం చెంది దీన్ని తెలుసుకొని కింద జరుగుతున్నటువంటి 3 చక్రాలలో జరుగుతున్న దాన్ని శరీర ధర్మంగా తెలుసుకొని విడివడి ఆ పైనున్న చక్రాలలో జరుగుతున్నటువంటి దాంట్లో తెలుసుకోబడాలి. కాబట్టి ఏకకాలంలో తెలియడం జరుగుతుంది. ఈ చక్రముల అనుభవం పొందిన తర్వాత ఏం జరుగుతుంది? తారకంలో బాగా విచారణ జరిగితే ఈ చక్రాలన్నిట్లోనూ జరుగుతున్నటువంటి దానికి ఏ చక్రానికి ఏది అధిదేవతగా ఉంది, వాటికి ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ విషయం అంతా తారకంలో వచ్చింటుంది. ఆ తారకం అంతా అది కూడా దాంట్లోనే బోధించారు. ఏమిట్లో మన భద్రాద్రి రామశతకంలోనే మధ్యలో నుంచి తారకం వస్తుంది. సాంఖ్యం అయిపోయిన తర్వాత తారకం వస్తుంది. అది అయిపోయిన నుంచి అమనస్కం వస్తే 3 కూడా అక్కడ క్లుప్తంగా వివరించారు. దాన్ని ఇంకా విస్తృతంగా చెప్పినటువంటివి ఉన్నాయి. అవి 3 దానంలో చెప్పినటువంటి సీతారామాంజనేయం సంవాదం అనేది ఇంకా అనేక ఇతర గ్రంథాల్లో కూడా వచ్చినాయి. కాబట్టి వీటి అనుభవం పొంది విడుదల అయ్యావనుకో, ఏకకాలంలో అటు పరమాత్మగా ఇటు జీవాత్మగా ఉంటావు. జీవాత్మగా ఇక్కడ ఉన్నప్పటికీ దీంట్లో వ్యవహారం చేస్తుంటూ దీంట్లో అంటకుండా ఉన్నటువంటి స్థితిలో మళ్ళీ సమిష్టి కర్తృత్వాన్ని అర్థం చేసుకొని సమిష్టిగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ పరమాత్మ స్థితిలో బ్రహ్మముగా ఉన్నదే నీలో ఉన్న చైతన్యంగా ఉన్నది. ఆ రెండు ఒక్కటిగా ఉన్నాయి. ఆయా అవసరాలలో కింద జీవాత్మగా అది వచ్చి శరీరంతో పనిచేసినప్పటికీ పనిచేస్తున్నది నేననే అహంకర్తృత్వం చేత కర్తగా కిందికి మారకుండా చేస్తావు. ఆ చేస్తున్న పనిని కూడా ఇటు అటు రెండిటి అనుభవాన్ని నువ్వు పొందుతుంటావు. ఇక్కడ జీవుడుగా దాన్ని అధిగమించిన స్థితిలోనేమో సమిష్టి ఎరుకగా ఉన్నటువంటి పరమాత్మగా, ఇటు జీవునికి ప్రకృతికి సంబంధించిన విషయ వివరణ, ఇక్కడేమో జీవునికి ప్రకృతికి సంబంధించినటువంటి జరిగినటువంటి విషయ వివరణ, అటేమో పరమాత్మకు సంబంధించిన వివరణ. అప్రయత్నంగానే రెండు ఏకకాలంలో అప్రయత్నంగానే జరుగుతాయట. నీ ప్రయత్నం ఏమీ లేదు. ఎందుకంటే అది వదిలేశాం. ప్రకృతికి సంబంధించినవి ఆటోమేటిక్గా వచ్చేసాయి. అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేసాయి. ప్రకృతికి సంబంధించినవన్నీ అవి కూడా ఆటోమేటిక్గా వచ్చాయి. పొద్దున లేస్తానే నీ శరీర ప్రకృతికి అనుగుణంగా నువ్వు శరీరానికి సంబంధించినటువంటివన్నీ నువ్వు ముందుగా సంకల్పించకపోయినప్పటికీ వ్యవహారంగా ఏ విధంగా నీలో అవి అలవాటుగా మారి ఏ విధంగా వస్తున్నాయో శరీర ధర్మంగా, అలాగే అవి కూడా ప్రకృతికి సంబంధించినవి కూడా ఆటోమేటిక్గా వచ్చేసాయి. ప్రకృతికి సంబంధించిన వాటిని వదిలేసాం, వాటికి సంబంధించినటువంటి వాటిని వదిలేసాం. ఆ వాటితో చేస్తున్నటువంటి వ్యవహారంలో అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతున్నప్పటికీ ఈ శరీరంతో దీంట్లో కూడా అటువంటి సంబంధించినవే జరుగుతున్నప్పటికీ వాటిని వదిలేసాం. అవంతకవే యథాలాపంగా అవి జరుగుతున్నప్పటికీ దానితో తాదాత్మ్యం చెందకుండా వదిలేసాం. వాటి పనులు అవి జరుగుతున్నప్పటికీ వాటితో తాదాత్మ్యం లేకుండా ఇక మిగిలింది ఏది? పరమాత్మ సంబంధమే కదా. ఆ పరమాత్మ సంబంధంగా ఇక కొత్తగా వచ్చింది లేదు. అది పోతే ఉన్నది కూడా, ఇది పోతే ఉన్నది అదే, అది కూడా వదిలితే అదే అయి ఉంటావు. ఇదంటే వెస్ట్గా ఉన్నటువంటిదేమో దీనితో నుంచి తాదాత్మ్యం చెందకుండా పని జరుగుతున్నప్పటికీ, కర్మ నిర్వర్తిస్తున్నప్పటికీ దీంట్లో తాదాత్మ్యం చెందకుండా ఉన్నావు. ఇక నెక్స్ట్ ఉండేది ఏది అంటే పరమాత్మగా ఉన్నటువంటి స్థితి. పరమాత్మగా ఉన్న నేను వెస్టిగా ఉన్నటువంటి అనేకంగా ఉన్నటువంటి జీవాత్మలుగా ఉన్నటువంటి స్థితిలో కాదు, సర్వమునకు కారణమైనటువంటి పరమాత్మ స్థితిలోకి కూడా పోతే ఆ సర్వము ఇటు వెష్టిని అటు ప్రకృతిని నడిపిస్తున్నటువంటి పరమాత్మ స్థితిలోకి పోయినప్పటికీ ఆ సంబంధంగానే ఆ ఏదైతే ఉందో
ఆ కొత్తగా వచ్చింది లేదు, అది ఎప్పటికీ ఉంది. దాన్ని నడిపిస్తున్నది. నీకు తెలియకముందు నువ్వేమైనావంటే నువ్వు జీవాత్మగానే తాదాత్మ్యం చెందావు. దానికి అధిష్టానంగా ఉన్నటువంటి పైకి చూడలేదు. ఇప్పుడు విచారణంతా చేసిన తర్వాత నువ్వు దీన్ని వదిలేసి ఈ ధ్యానిగా స్థిరపడ్డావంటే పరమాత్మ స్థితిలో స్థిరపడినావు. దాన్ని కూడా వదిలేస్తే ఆ సంబంధంగానే ఉన్నావు. కాబట్టి ఇది పోతే అదే ఉన్నది, ఇది కూడా వదిలితే అదే అయి ఉంటావు. దీన్ని కూడా వదిలేస్తే నీవు అసలు పరమాత్మ సంబంధంగానే ఉన్నావు. దీన్ని వదిలేస్తే ఏ సంబంధంగా ఉన్నావు అంటే పరమాత్మ సంబంధంగానే ఉన్నావు. కానీ దేని మూలాన దాన్ని గుర్తించలేకపోయావు. దేని మూలంగా దాన్ని గుర్తించలేకపోయినావు. నేను పరమాత్మ సంబంధంగా ఉన్నటువంటి వ్యష్టి సమిష్టిలు రెండులోనూ దేని చేత సర్వమును తెలియబడి ఉన్నాను, సర్వమునకు కర్తగా ఉన్నాను. ఆ నేను ఏదైతే పలుకుతోందో, గుర్తిస్తోందో, సర్వమును తెలుసుకుంటుందో అది లేకుండా ఉంటే, అది లేకపోవడం వల్ల దాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నావు. విచారణ చేసిన తర్వాత ఏది సర్వమునకు కారణమైనదో దాన్ని గుర్తిస్తే ఈ విచారణలో గుర్తించడానికి అదే అక్కడ దాకా పోయిన తర్వాత ఆ ప్రజ్ఞానం ఏ ప్రజ్ఞానం అయితే సర్వమునకు కారణమైందో ఆ ప్రజ్ఞానం నేనేను, అదే పరమాత్మ కూడా ఉన్నది అనేది విచారణ ద్వారా తెలియబడుతూ పోయినావు. కాబట్టి నీవు అసలు పరమాత్మ సంబంధంగానే ఉన్నావు. కానీ దేని మూలాన్ని గుర్తించలేకపోయావు అంటే ఇది వదిలేసరికి దానికి సమ్మతమైనటువంటి పరమాత్మ సంబంధమైన తెలియబడింది. ఇక్కడేమో జీవుడుగా తాదాత్మ్యం చెంది శరీర భావనతో, ప్రకృతి భావనతో వ్యవహారం చేసినప్పుడేమో ఇక్కడ జీవుడుగా వ్యవహారం చేసావు కాబట్టి ఇదే నేను అనుకున్నావు కాబట్టి దీనికి ఉండేటువంటి నామరూపాత్మకమైనది నేనుగా భావించి ఇన్నాళ్ళు చేసావు కాబట్టి తెలియబడి ఇది వదిలేసరికి నువ్వు అదే అయి ఉన్నావు. ఆ పరమాత్మ నువ్వే అయి ఉన్నావు. ఇక అది కూడా వదిలేస్తే ఈ రెండూ లేవు ఇంకా. కాబట్టి ఇది వదిలేసరికి దానికి సమ్మతమైనటువంటి పరమాత్మ సంబంధమైనది తెలియబడింది. లేకపోతే ఆ జీవాత్మ సంబంధమైన జీవుడుగా ఇటు నామరూపాత్మక దేహంతోనూ దాని చుట్టూ ఉన్నటువంటి ప్రకృతితోనూ తాదాత్మ్యం చెందే విధంగా ఉండేది. దీన్ని వదిలేసిన తర్వాత ఇంకా అదే సంబంధమైనటువంటి పరమాత్మ సంబంధమై తెలియబడింది. అప్పుడు నేను పరమాత్మనై ఉన్నాను. అది తెలియబడిన తర్వాత నేనేమై ఉన్నానంటే నేనే పరమాత్మనై ఉన్నాను, ఆత్మనై ఉన్నాను. జీవుడి భావనలో చూసినప్పుడు ఆత్మనై ఉన్నటువంటి నేనే జీవత్వ భావన వదిలిన తర్వాత పరమాత్మనై ఉన్నాను. ఆత్మనై ఉన్నాను, పరమాత్మనై ఉన్నాను. రెండు వ్యష్టిలో ఆత్మ, సమిష్టిలో పరమాత్మనై ఉన్నాను అనేది సహజమైంది. లాంతర్ క్లాసులకు మసిపడితే కాంతి విహీనంగా ఉంటుంది. లాంతర్ అంటే లాటిన్. ఆ లాటిన్లు వెలిగించుకుంటా అంటే ఎవరు వెలిగించుకున్నారో ఇప్పుడు ఉండే వాళ్ళంతా కరెంటు వచ్చిన తర్వాత పుట్టినకేమో లాంతర్ గురించి తెలదు. ఆ కరెంటు రాకముందు ఇళ్లల్లో, ఊర్లలో, గ్రామాల్లో వ్యవహారం చేసే వాళ్ళకి లాటిన్ తెలుసు. దానికి అంతా సాయంత్రం ఒక అర్ధగంట షెడ్యూల్ పెట్టుకుంటాడు మా అమ్మాయి. అన్ని ఇళ్లల్లోటి ఈ లాటిన్లు తీసుకొచ్చి ఆడబెట్టి గ్లాసులన్నీ మొత్తం తుడిసేసి, అప్పుడు ఏం లేవు ఇప్పుడులాగా సబ్బులో గిబ్బులో లేవు. అంతా పేడో లేకపోతే బూడిదో వేసి తోమడము, నీళ్ళతో కడిగేయడం అంతే నీట్గా. బట్టతో చూసి మళ్ళీ దాన్ని ఎక్కించి పెట్టడం. మేము చేసినాం అప్పుడు లారీ బూడితోనే చుట్టూ దాన్ని అంతా తుడిసేది. బూడితో చూస్తాను. అది మా ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు కూడా. అట్టే తగిలించి పెట్టామనుకో, ఒకటి పెట్రోమాక్స్ లైట్ ఉంది, మామూలు లాటిన్ కూడా ఒకటి ఉంది, తగిలించి పెట్టాము లోపల ఇంట్లో కూటానికి. కాబట్టి ఈ కాంతి అనేది అది దీపం ఒకవేళ వెలిగిస్తే అప్పుడు కూడా లాటిన్ వెలుగుతుంది. ఆ తొడవకపోయినా వెలుగుతుంది, వెలిగే దానికి సంబంధం లేదు. కానీ దేనివల్ల అది తెలియబడకుండా వెలుతురు లేకుండా పోయిందంటే గ్లాస్ చుట్టూ పొగ వల్ల మసి అంటుకుంటుంది కాబట్టి ఆ రోజంతా వెలిగే కదే కాబట్టి రాత్రి ఆఫ్ చేసి పడుకుంటారు. మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం అయ్యేలకు మళ్ళీ వెలుతురు అవసరం కాబట్టి మళ్ళీ ఆ గ్లాస్ అంతా తుడిస్తే అప్పుడు మిక్కుటమైనటువంటి
అంతకుముందేమో కాంతి విహీనంగా ఉంది. కాంతి ఏమో ఉంది లోపల. కాంతి విహీనంగా అంటే కాంతి విహీనం దేని చేత నీకు కాంతి విహీనంగా కనపడింది అంటే గ్లాస్ వల్ల. గ్లాస్ అంతా మసి ఉండడం వల్ల. అట్లాగే నీకు అజ్ఞానం ఉండడం వల్ల, ఆ అజ్ఞానం వల్ల ఆ పైనున్నది తెలియబడక ఈ కింద వ్యవహారం దేనితో చేస్తుందో దానితో తాదాత్మ్యం ఉంది. దాని చుట్టూ ఉన్న ప్రకృతితో తాదాత్మ్యం చెంది దానిగా భావించబడ్డావు. ఎప్పుడైతే దీన్ని తుడిచేసావో ఇదంతా జీవుడుగా నేను తాదాత్మ్యం చెందడం వల్ల కలిగినటువంటి భ్రాంతి లాంటిది, కలిగినటువంటి అజ్ఞానం లాంటిదని దాన్ని ఎప్పుడైతే తొలగించుకున్నావో అజ్ఞానాన్ని, ఆ గ్లాసుకు కదా మసిపోతే దాంట్లో నిజమైనటువంటి మిక్కుటమైన కాంతి ఏ విధంగా అంతటా ప్రసరించిందో అట్లా ప్రసరించింది. అట్లా ప్రసరిస్తుంది ఇప్పుడు చేస్తే. అడ్డం ఏమిటి అంటే అదే ఏదైతే ఆ మసి చుట్టుకుందో గ్లాస్కి అదే. అదేమి ఆ లోపల ఉన్నటువంటి నిజమైనటువంటి కాంతి ఏమో అలాగే వెలుగుతోంది ముందు ఇప్పుడు కూడా. కానీ ఈ అడ్డం ఉన్నది ఏది? ఆ మసి చుట్టుకోకపోవడం వల్ల. కాబట్టి అదేమీ మారలేదు కదా. అదేం మారలే, అది అట్లాగే ఉంది. ఆ దీపం అట్లాగే ఉంది లోపల. మసి అనే మాలిన్యం తుడిచామంతే. ఆ మసి చుట్టుకునే మాలిన్యాన్ని పోగొట్టుకున్నామంతే. అలా వెలుగుతున్నటువంటి ఆ దీపం యథార్థంగా నువ్వు మడిసి తుడసక ముందు ఆ యద్దాన్ని అట్లే పెట్టినప్పుడు ఉంది. దాన్ని తుడిచిన తర్వాత కూడా ఉంది. అదేమీ మారలే. మారిండేది ఏమిటి అంటే పరిస్థితి మారింది. ఏ వెలుతురైతే రాకుండా నీకు తెలియబడకుండా అడ్డంగా ఉందో ఆ మసి పోయింది అంతే. మసి మాలిన్యం తుడిచామంతే. అదే విధంగా మనసుకు పట్టిన మాలిన్యం పోయేసరికి మనసుకు ఏ మాలిన్యం అయితే పట్టిందో ఇంతకాలం శరీరమైనటువంటి దాంతో తాదాత్మ్యం చెంది దాని చుట్టూ ఉన్నటువంటి వ్యవహారాన్ని నడిపిస్తున్నటువంటి ప్రకృతిని నడిపిస్తున్నటువంటి పరమాత్మను తెలియబడకుండా దీనితో కూడా తాదాత్మ్యం చెంది ఈ కారణ వస్తువులు రెండిట్లోనూ వెష్టి సమిష్టిలో తెలియబడకుండా ఉన్నందువల్ల ఈ మనసుకి ఏదైతే పట్టిందో మాలిన్యం పట్టింది. ఆ మాలిన్యం పోయేసరికి ఆ మాలిన్యం అంతా తుడిచేసేయాలకి ఏమైందంటే ఆత్మ తీవ్ర ప్రకాశమును వెదజల్లుతూ ఉంది. ఈ ప్రకాశం ఆత్మ ప్రకాశం అంతకుముందు కూడా ఉంది. ఆత్మ ప్రకాశం లేకుండా శరీరంలోని మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటివి వ్యవహారం చేయవు. అవి ఆయా సందర్భాలను బట్టి 4 రూపాలుగా చెందుతున్నటువంటి మనసే చేస్తున్నప్పటికీ ఎప్పుడైతే దాని ప్రకాశాన్ని గుర్తించి ఇక్కడ వెష్టిలో ఆత్మ ప్రకాశము సమిష్టిలో పరమాత్మ ప్రకాశము ఉన్నదనే దాని మీద తెలియబడినటువంటి ఆ తెలియబడకుండా ఉన్నటువంటి మనసులో కలిగినటువంటి మాలిన్యాన్ని దుడి చేస్తే మనసులో మాలిన్యం పోతే అప్పుడు తీవ్ర ప్రకాశం ఆత్మ తీవ్ర ప్రకాశం వెదజల్లుతూ ఉంటుంది. ఉపమానం అర్థమైందా మీకు అని చెప్తున్నాడు మళ్ళా గురువు గారు. ఉపమానం అర్థమైందా లేదా? ఇప్పుడు మనసు ఉంది, అప్పుడు ఉంది, అంతటా అప్పుడు ఉంది. లోపల వెలుగుతున్న ప్రకాశం ఎప్పుడు ఉంది. అది ఆత్మ ప్రకాశంగా ఇక్కడ సమిష్టి ప్రకాశంగా పరమాత్మలోనూ ఉన్నది. సిద్ధాంత అక్కడేమో సిద్ధాంత శిరోమణిలో వచ్చింది ఈ వాక్యము. ముఖము ఆ. ముకుర మాలిన్యము వలన ముఖము మాలిన్యమగును అని. అవునవును. అద్దానికి పట్టినటువంటి మసి అంతా ఉంది. అద్దానికి అంతా దుమ్ము ధూళి పట్టిపోయింది. నువ్వు పోయి చూసుకున్నావు నీ ప్రతిబింబాన్ని. అయ్యో నా ప్రతిబింబం రోతగా ఉందా, అద్దం రోతగా ఉందా అనేది గుర్తించకుండా నేనేమి ఇట్లున్నా అని అనుకున్నావు. నిజానికి ఆ అద్దానికి బట్టిని తీసేస్తే నీ యథాతథమైనటువంటి నీ రూపం కనపడుతుంది అప్పుడు. కాబట్టి యథాతథమైన నీ రూపాన్ని గుర్తించలేక దానికి బట్టినటువంటి మాలిన్యాన్ని చూసావు. కాబట్టి శరీర ధర్మంగా ఉన్నటువంటి రెండిట్లో ప్రకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ ప్రకాశం, అక్కడ ఉన్నటువంటి ప్రకృతికి ఏ ప్రకాశం ఉందంటే పరమాత్మ ప్రకాశంగా ఉంది. కానీ వాటి యొక్క నిజమైన ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుందో చూడకుండా ఇక్కడ శరీరంతోనూ అక్కడ ప్రకృతితోనూ చుట్టూ ఉన్నదాంతో మమేకమయ్యి వాటి అసలైన ప్రకాశాన్ని గుర్తించలేకుండా ఉన్నావు. గుర్తించలేకుండా ఉండడానికి కారణం ఏమిటంటే అద్దానికి పట్టిన మసిలాగే మనసుకు కూడా మలినం పట్టింది. ఆ మనసుకు మాలిన్యం పట్టడం వల్ల గుర్తిరగలేకుండా ఉన్నావు.
కాబట్టి ఉపమానం అర్థమైందా? అర్థమైంటే మీకు లాంతరు, గ్లాసు, మసి ఎట్లాగో ఈ లాంతర్ అనేది, దాని గ్లాస్ అనేది, ఆ గ్లాసుకు మసి పట్టిండేది ఎట్లాగో అట్లా శరీర ధర్మంగా ఆత్మ ప్రకాశానికి ఆవరణ వంటిది. ఆ ఆత్మ ప్రకాశానికి ఒక ఆవరణ ఉండి, ఆ ఆవరణకి ఏమైందంటే ఆ వెలుతురు బయటికి రాకుండా, ఆ వెలుతురు నీకు తెలియబడకుండా దాని చుట్టూ మసి పట్టుకుంది. కాబట్టి ఈ విషయం విచారణలో నీకు తేలింది ఏంటంటే నీలో ఒక ప్రకాశం పనిచేస్తుంది. అది ఈ అంతరంగ చతుష్టయాన్ని ప్రేరేపించి దాని ప్రేరేపణ వల్ల శరీర ధర్మంగా శరీరం నిర్వర్తిస్తుంది. దాని తెలియబడి ఇవన్నీ నిర్వర్తించడానికి కారణమైన దాంట్లో ఉంది. దీని పని చేస్తున్నప్పటికీ నేను కర్తగా లేనటువంటి స్థితిలో గనక నేను ఆత్మస్వరూపుణ్ణి, అది సర్వమునకు ప్రకాశం కలగజేసినప్పటికీ దీనితో తాయాత్వం చెందని స్థితిలో ఉంది అది అని గనక నువ్వు నిలబడగలిగితే, అట్లాగే ఈ మొత్తానికి అంతటికీ కారణమైనది ఒకటి ఉంది. ఈ సర్వజీవులకు కారణమైనది, ఈ సర్వజీవుల ప్రకాశానికి కారణమైనది అక్కడేమో పరమాత్మగా ఉన్నది తెలియబడితే, అప్పుడు నీకు ఈ ఆవరణలోంచి ఈ సర్వము కూడా అప్పుడు కూడా ఆవరణే, అది కూడా ఆవరణే. కానీ వ్యష్టి ఆవరణలోంచి సమిష్టి ఆవరణ అనేది నీకు తెలియబడి, అది నేనుగా గుర్తించబడి పరమాత్మ స్థితిలో ఉంటావు. ఇక అది కూడా వదిలితే ఇంక లేదు. అప్పుడు నువ్వు లేవు, దానికి కారణ వస్తువు అనేది లేదు. ఈ మొత్తం ఏర్పడక ముందు ఏదైతే ఉన్నదో అది తెలియబడుతుంది నీకు. ఇప్పుడు ఈ 3 గుణాలే మసి. ఈ మసి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మసి అంతా ఎట్లా పట్టుకుంది? ఎక్కడి నుంచి అంటే ఈ 3 గుణాల వల్లే వచ్చింది. వీటి వల్లనే కదా మన స్వరూప జ్ఞానం తెలుసుకోలేకపోతున్నాం. ఈ 3 గుణాలతో కూడి ప్రవర్తన చేసినప్పుడే కదా ఆ గుణాలను బట్టి నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. ఆ గుణాలను తుడిచేసుకుంటేనేమో దాన్ని బట్టి వ్యవహరించే స్థితి ఉండదు ఇంక నీకు. వ్యవహారం దానితో శరీరం చేస్తున్నప్పటికీ దానిలోకి నువ్వు తాదాత్మ్యం చెంది దిగిపోయినటువంటి స్థితి లేకుండా చేస్తావు. కాబట్టి మన స్వరూప జ్ఞానం తెలియలేకుండా పోవడానికి కారణం ఏం మసి పట్టింది? ఆ గ్లాసుకు మసి పట్టింటే ఇక్కడ ఏం పట్టింది అంటే 3 గుణాలు అనేటివి పట్టుకున్నాయి. ఆ 3 గుణాలతో వ్యవహారం చేయడం వల్ల అంతఃకరణ ఆవరణ తొలగిపోయింది అనుకో. అంతఃకరణ ఆవరణ తొలగిపోయింది. గ్లాసుకు కదా మసి తొలగిపోయినట్టు నీ అంతఃకరణ ఏంది? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4ంటికి పట్టుకున్నటువంటి ఆవరణగా ఉన్నటువంటి ఏ మసి పట్టుకుందంటే అదే నేననేటువంటి దాని ప్రేరణతో చేసేటువంటి కర్తృత్వం గనక తొలగించుకుంటే, 3 గుణాలతో వ్యవహారం చేయకుండా అయిపోతే అప్పుడు ఆవరణ తొలగిపోయింది అనుకో, ఆత్మ ప్రకాశం యథాప్రకారంగా ఎప్పటి వలె ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ ప్రకాశిస్తున్న దాన్ని నువ్వు ఆత్మగా ప్రకాశిస్తే అప్పుడు నువ్వు ఆత్మస్వరూపానివే. నువ్వు ఆత్మగా ప్రకాశిస్తే ఆత్మస్వరూపానివే. మళ్ళీ ఆవరణలోకి దిగొచ్చావా? ఆవరణకున్నటువంటి గుణాలతో కూడినటువంటి మసి అట్టుకుంది అక్కడ కనపడకుండా. అట్లాగే నీ మనసులో నేనులేకి ఎప్పుడైతే దిగొచ్చావో ఆ నేనులేకి దిగొస్తానే 3 గుణాలతో కూడినటువంటి ఆవరణ అనేటువంటి శరీరం అనేటువంటి మసి అంటుకుంది. కాబట్టి కానీ అంతఃకరణ దోషం వల్ల, ఆ అంతఃకరణ దోషం వల్ల ఆత్మను నేనే అనే జ్ఞానం నీకు లేదు. ఆ ఆత్మనే నేను, దీనిలో వ్యవహారం చేయడానికి దీంట్లో దిగొచ్చి దీంతో తాయాత్వం చెందడం వల్ల ఇది నేను శరీరం అనే భ్రాంతిలో నేను వ్యవహారం చేస్తున్నా. నేను గనక ఈ అంతఃకరణ దోషాన్ని నివారించుకొని నేను చూడగలిగితే ఆ ఆత్మ ప్రకాశిస్తున్నటువంటిదే నేను. అట్లాగే ఈ ప్రకృతిలో ప్రకాశించడానికి కారణమైన వస్తువుగా ఇది ప్రకాశిస్తున్నది. ఇది కూడా ఏమైందంటే ఆ పరమాత్మ కానున్నది కూడా ప్రకృతి ధర్మంగా ప్రకాశించినప్పుడు ఈ వ్యవహారంలో మన చుట్టూ ఉన్నటువంటి క్రియలన్నీ జరుగుతున్నాయి, ఈ కర్మలన్నీ జరుగుతున్నాయి. పొద్దు పుట్టడం, వ్యవహారం చేయడం, దానితో ఆయా కార్తుల్లో ఆయా వ్యవహారాలు చేయడం, మళ్ళీ రాత్రి భూమి తిరగడం వల్ల ఏర్పడుతున్నటువంటి చీకటి ఏర్పడడం, ఈ సర్వచర్యలు జరుగుతున్నదంతా ప్రకృతిలో జరుగుతున్నాయి. ఆ ప్రకృతికి పరమాత్మకు ఇక్కడ శరీరంలో నీకు
ఆత్మగా ఉన్నది, అక్కడ కూడా పరమాత్మగా ఉన్నది. ఈ మాలిన్యం అంటడం వల్ల ఈ రెండింటినీ తెలుసుకోలేని స్థితిలో ఈ రెండిటితోనూ తాదాత్మ్యం చెంది ఈ కనపడే వాటితో తాదాత్మ్యం చెందుతున్నారు. కనపడకుండా ఏది ఉండి అది ప్రకాశం వీటికి అందజేస్తుందో దాన్ని తెలియబడటం కోసమే ఈ విచారణలో తెలుసుకోమంటున్నారు. ఏమిటి నేనంటే ఏమిటి అంటే ఆత్మని నేనే అనే జ్ఞానం నీకు అంతకుముందు లేదు. తెలియబడితే ఆ ఆత్మగా ప్రకాశిస్తున్నది నీవే, సమిష్టి అయినటువంటి పరమాత్మగా ప్రకాశిస్తున్నది నీవే. ఆ రెండు తెలిస్తే ఎప్పుడైతే అంతఃకరణ మాలిన్యాన్ని తీసేసావో, ఎప్పుడు అంతఃకరణ మాలిన్యాన్ని తీసేసావు అంటే అది తీసేసిన తర్వాత నీకు తెలియబడింది అంతే. కొత్తగా లేదు, కొత్తగా నువ్వు అవలే. అప్పటికే అయి ఉన్నప్పటికీ నీకు తెలియవల్లే. నీకు ఆ మసి ఎట్లా అంటుకుందో అట్లా నీకు మనసులో అంటుకుంది ఈ గుణాలతో కూడి. అందువల్ల తెలియవల్లే. ఎప్పుడైతే విచారణ చేశావో, ఎప్పుడైతే విచారణ చేసి నీ నిజ స్వరూపాన్ని గుర్తెరిగావు, మాలిన్యం తొలగించుకున్నందువల్ల గుర్తెరిగావు అంతే. అంతకుముందు లేకుండా ఉండే ఇప్పటికిప్పుడే వచ్చింది కాదు. ఎప్పటికీ నువ్వు ఉన్నటువంటి నీ నిజస్థితి అదే, ఆత్మస్వరూపంగా ఉన్నదే నీ నిజస్థితి. కానీ ఈ గుణాల వల్ల మాలిన్యం చెందినటువంటి మనసుతో, గుణాలతో కూడి మాలిన్యం చెందడం వల్ల మనసు అప్పుడు నీకు తెలియవల్లే అంతే. ఇప్పుడు తెలియబడింది అంతే. కొత్తగా ఏమీ అవలే, కొత్తగా నువ్వు అవలే. ఎప్పటికీ ఎంత నువ్వు అజ్ఞానంలో ఉన్నప్పటికి కూడా నువ్వు అదే అయి ఉన్నావన్న సంగతి నీకు తెలియదు అంతే. అజ్ఞానంగా మూర్ఖంగా ఏ రకంగా వ్యవహరించినప్పటికీ ఆ రకంగా వ్యవహరించడానికి కారణమైంది ఏంటి అంటే ఆ మనసు అనేటువంటి అంతరంగ చతుష్టయం 4 మనసు బుద్ధి చిత్తం అహంకారం అనే దానికి మిగిలిన పైభాగంలో ఉన్నట్టు తెలియకుండా అడ్డుకున్నటువంటిది ఏది అంటే ఆ అజ్ఞానం అనేటువంటి మసి, ఆ అజ్ఞానం అనేటువంటి గుణాలతో కూడినటువంటి ఏర్పడింది. ఆ ఏర్పడేది కనపడనీలే నీకంతే. అప్పుడు కొత్తగా ఏం రాలే. ఎప్పుడైతే మాలిన్యాన్ని తీసేసావో నువ్వు అదే అయి ఉన్నావు అన్న సంగతి నీకు తెలియబడింది. నేను అయ్యే ఉన్నాను, ఆత్మ అయ్యే ఉన్నాను అనేది తెలియబడింది. ఇప్పుడు కొత్తగా అయ్యింది ఏమీ లేదని, ఎప్పటి నుంచినో నేను అదే అయి ఉన్నానని, ఎప్పటి నుంచినో నేను అదే అయి ఉన్నా, ఎప్పటి నుంచినో వెలుగుతుంది లాంతరు, ఎప్పటి నుంచినో వెలుగుతున్న లాంతరును గుర్తించలేక చుట్టూ గ్లాసుకు మసంటుకుంటే కనపడలేకుండా అయిపోయినట్టు వెలుగుతోందా లేదా అనేది కూడా తెలియబడకుండా చీకట్లో అజ్ఞానంలో ఉన్నట్టుగా ఉండిపోయినావు అంతే. ఎప్పుడైతే నీకు తెలిసిందో మనసుకున్నటువంటి గుణాలతో కూడిన మసి అంతా తొలగిపోయిందో నేను అదే అయి ఉన్నాను, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచినో అదే అయి ఉన్నాను. తెలియకపోవడం వల్ల నేను ఈ అజ్ఞానంలో కొట్టుమిట్టాను అంతే. అది ఎట్లా చేసుకోవాలో, ఆ వెలుతురు ఎట్లా పొందాలో తెలియకపోవడం వల్ల. తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చి ఇదిగో ఇలా తుడిచేసుకో అని గురువు రూపంలో వచ్చి తుడిచేసుకున్నావు. అప్పుడు నీకు అదే అయి ఉన్న సంగతి తెలిసిందంతే. నీకు అనుభవం లేకొచ్చింది. అంతకుముందు ఏమో అనుభవం లేక రాలే. అది అప్పటికీ వెలుగుతున్నప్పటికీ దాని అనుభవం లేక తీసుకునే స్థితిలోకి పోలేను. ఇప్పుడు అనుభవం లేకొచ్చింది. ఆవరణ దోషాన్ని తొలగించుకున్నావు. ఆ మనసుకు పట్టినటువంటి గుణాలతో కూడినటువంటి అజ్ఞానాన్ని తొలగించుకుంటే, మసి తొలగించుకుంటే వెలుతురు ఏ విధంగా యథారూపకంగా బాగా అంతటా విస్తరించి ఉందో అట్లా నీలోకి కూడా అదంతా తెలియబడి నేను అదే అయి ఉన్నానన్న సంగతి అనుభవం లేకొస్తుంది. ఆవరణ దోషం వల్లనే తెలుసుకోలేకపోయావు. ఇంతకాలం ఎందుకు తెలుసుకోలేకపోయావు అంటే ఆవరణ దోషం. ఆవరణ దోషాలు రెండు పోల్చి చెప్పారు. అక్కడేమో మసి, ఇక్కడేమో అజ్ఞానం. దేనితో తాదాత్మ్యం చెందావో దానివల్ల అంతరంగ చతుష్టయానికి పట్టినటువంటి గుణాల మాలిన్యం వల్ల తెలుసుకోలేకపోయావు. ఆవరణ తొలగిపోతానే ఏమయ్యావు? స్వప్రకాశంగా వెలుగుతున్నావు. స్వప్రకాశం అనేది వెలుగుతుంది నీలో. ఆ స్వప్రకాశం నేనే, ఆ స్వప్రకాశమే ఆత్మ, ఆ స్వప్రకాశమే సర్వమునకు తానై సర్వమును గుర్తెరుగుతున్నటువంటి సర్వ చర్యలకు కారణమైనటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే దాంట్లో నుంచే వస్తుంది అని నీకు తెలియబడి, నీకు అనుభవపూర్వకంగా తెలియబడింది ఇప్పుడు అంతే. ఇంతకుముందు కూడా నువ్వు అదే అయినప్పటికీ తెలుసుకోలేకుండా ఉన్నావు అంతే. కాబట్టి దీప ప్రకాశం కొత్తగా వచ్చిందా?
ఈ దీపానికి వచ్చినటువంటి ప్రకాశం కొత్తగా ఏమి రాలే, ఒకే రకంగా వెలుగుతోంది అది. ఆ వెలుగుతున్న దానికి ఏది అడ్డంకిగా ఉందో తెలిగిపోయింది అంతే. దీప ప్రకాశం కొత్తగా వచ్చిందా? రాలేదు. మరి ఏమైంది? మొత్తం అది ఎక్కడుందో లోపల వెలుగుతోందో, ఆ వెలుగుతున్న దానివల్ల నాకు దాని స్వరూపంతో సహా ఇదంతా తెలియబడే అడ్డంగా ఉన్నది ఏంది? మసి ఉంది. అది ఎట్లా తొలగించుకోవాలో నీకు తెలియదు. తెలియక అట్లా కొట్టుమిట్టాడు. ఈ మసి తొలగించుకోవడానికి ఇదిగో ఇలా చేయి నువ్వు అని చూపించే వాళ్ళు ఎవరో వస్తే తెలియదు. ఈ మసే చూడలేదనుకో, ఈ మసి లాంతరం చూడకుండా ఉండే వచ్చింది అనుకో క్వాలిటీ, మీకు కరెంటే లేదు, వెలుతురు లేదు, అక్కడెక్కడో ఎక్కడో ఈ కరెంటు ఉండే చోట నుంచి వచ్చి ఈ కరెంటు లేని చోటకు వచ్చిండే వాళ్ళకి ఇది ఎట్లా చేయాలో తెలవాలంటే ఆ చూసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చూపించాలి. ఇది ఇట్లా చేయాలమ్మా, ఇది ఇట్లా చేస్తే వెలిగిస్తానే బాగా వెలుగుతుంది ఇల్లంతాను అనేది తెలియబడ్డానికి కారణమైంది చెప్పారు. అనుభవంలో ఉన్నవారు చెప్పారు. అనుభవంలో ఎవరు? గురువు చెప్పారు. గురుమూర్తి దగ్గరికి పోయి ప్రశ్నించుకున్న కారణంలో మొదట ఏం ప్రశ్నించుకోవాలి? నేనెవరో ప్రశ్నించుకోమన్నారు. నీ నిజ రూపం ఏమిటో నువ్వు ప్రశ్నించుకొని నిన్ను తెలుసుకో ముందన్నారు. నిన్ను తెలుసుకుంటే నీవెవరనేది తొలగడానికి అడ్డంకిగా ఉన్నది ఏదైతే ఉందో ఆ మసి, ఈ దీపానికి ఏ విధంగా ప్రకాశం కలగజేయడానికి మసి తొలగిస్తే వచ్చిందో కొత్తగా వచ్చిందే. మసి ఒకటి తొలగిపోయింది, వెలుతురు అట్లాగే ఉంది కదా. వెలుతురు యథాప్రకారంగా అంతకుముందు అట్లే ఉంది, ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఏమంటే ఇప్పుడు అడ్డంకి పోయింది అంతే. కాబట్టి అనుభవము అది ఎప్పుడూ ప్రకాశవంతంగానే ఉంది. అది ఎప్పుడూ కూడా ప్రకాశవంతంగానే ఉంది. మసి మూలాన ప్రకాశం తెలుసుకోలేకపోతున్నాం. ఎప్పుడూ అదే విధంగానే ఉంది. అట్లాగే నేను ఆత్మస్వరూపాన్ని అయి ఉన్నానని తెలుస్తుంది. నేను ఎప్పుడు కూడా ఆత్మస్వరూపాన్ని అయ్యే ఉన్నాను. తెలియకపోవడం వల్ల గుణాలతో కూడినటువంటి మాలిన్యం మనసుకు అంటుకోవడం వల్ల దాన్ని గుర్తెరగలేకపోయినాను. కాబట్టి నేను కొత్తగా అయ్యింది ఏమీ లేదు. ఈ ఆవరణపు దోషం వల్ల వేరుగా ఉన్నాను. ఈ ఆవరణ దోషం వల్ల దీనికంటిన మసి వల్ల వేరుగా ఉన్నాను అనేటువంటిది కలిగింది. నేను ఇంత వేరుగా ఉండడానికి కారణమైన ఆవరణ ఏదో, ఆ ఆవరణకు పట్టిన దోషం ఏదో తెలిసింది. తెలిసిన తర్వాత ఆ దోషాన్ని దుడి చేసుకున్న తర్వాత నేను ఇప్పుడే కాదు ముందు కూడా అదే అయి ఉన్నాను. నాకు తెలియబడకపోవడం వల్ల ఆవరణ దోషం వల్ల అలా విధంగా తోచింది. ఆవరణ తొలగగానే నేను కొత్తగా అయ్యింది ఏం లేదు. నేను అది అయి ఉన్నాననేటువంటిది అనుభవం వస్తుంది. అట్లాగే ఈ జీవుడుగా ఉన్నటువంటి ఈ అనుభవాన్ని దీన్ని తొలగించుకుంటే ఈ సర్వమునకు పరమాత్మగా ఉన్నటువంటిది కూడా ఈ విధమైనటువంటి దోషం లేనటువంటి స్థితిలో ఏది ఈ సర్వమునకు కారణమైనటువంటి ప్రకాశిస్తోందో దాన్ని తెలియబడితే అప్పుడు ఆ పరమాత్మానుభవం కూడా నీకు వచ్చినప్పుడు నువ్వు ఏ మహావాక్య విచారణలో నీకు చెప్పారో ప్రజ్ఞానమే బ్రహ్మముగా ఉన్నది, ఏ ప్రజ్ఞానం ఉందో ఆ ప్రజ్ఞానమే ఇక్కడ జీవుల్లో ఆత్మస్వరూపంగా ప్రకృతిలో పరమాత్మ స్వరూపంగా ఉన్నది, అంతటా అదే ఉన్నది అనే అనుభవం నీకు వస్తుంది. దీపం ఉపమానంగా మసి ఉంటే ఎట్లా ఉంది, మసికు తొలగగానే ఎట్లా ఉంది అనే దాన్ని తెలుసుకోమంటున్నారు. అంతకుముందు అజ్ఞానం ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, అజ్ఞానం పోతానే ఏ విధంగా ఉన్నది, నీ నీ నిజ స్వరూపం ఆత్మస్వరూపంగా ఉన్నదాన్ని తెలియబడితే ఏ విధంగా ఉన్నది, శరీరంతో తాయత్వం చెందితే ఏ విధంగా ఉన్నది, ఆ శరీరంతో తాయత్వం చెందడమే మసిపట్టి ఉండడం, మనసుకు మాలిన్యం కలగజేసుకున్నట్టు స్థితిలో ఉండడం. కాబట్టి ఈ ఎట్లా ఉంది, మసి ఉన్నప్పుడు ఎట్లా ఉంది, మసి తొలగగానే ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి ప్రకాశం ఎప్పుడూ ఉన్నది. ప్రకాశం అనేది ఎప్పుడూ ఉన్నది, కొత్తగా ఏమీ లేదు. అది ఎప్పటికీ ఉన్నది. ఉన్నదంతా అడ్డంకి మసి అనేటువంటి మాలిన్యమే. మనసుకు పట్టినటువంటి మాలిన్యమేమో ఇక్కడ అజ్ఞానంగా ఉంది, అక్కడ భౌతిక రూపంలో ఆ గాజుకు పట్టినటువంటి మసిగా ఉంది. అటు జీవునిలోకి నువ్వు నీలోకి విచారణ చేసుకుంటే మసు తొలగిపోతే ఏముంది అంటే ఎప్పటికీ ప్రకాశం ఉండనే ఉంది. అది ముందు ఉంది,
మాలిన్యం తొలక్కముందు ఉంది, మాలిన్యం వల్ల తెలియబడలే. మాలిన్యం తొలగిన తర్వాత తెలిసిన తర్వాత నేను అదే అయి ఉన్నాననే సంగతిని తెలియబడితే అప్పుడు ఇప్పుడు ముందు కూడా ఉండేది, తెలియకపోవడం వల్ల లేదు. కాబట్టి దానిలో ఎటువంటి మార్పు లేదు. ఆ మార్పు ప్రకాశంలో, వెలుగుతున్న జ్యోతిలో మార్పు లేదు. అది ఎప్పుడూ ఒక రకంగా ఉంది. అంతకుముందు అడ్డంకి కావడం తొలగిపోయింది అంతే. ఆ దీపం ఉదాహరణ మీకు అర్థం అవటానికే చెప్పాం. చెప్పి నీ ఎప్పటికీ ఏదై ఉన్నావో నువ్వు ఆత్మప్రకాశంగా ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు మనసులోకి దిగి వచ్చినావో అప్పుడు ఈ వ్యవహారం సర్వము ఉన్నది. సర్వము ఉన్న దీంట్లోకి దిగి వచ్చి దీన్ని కలబడకుండా దీన్ని గుర్తించకుండా ఉండే విధంగా అంటకపోయింది మసి. నీ సంస్కారం ఎట్లా ఉంటుందో అట్లా నడుచుకుంటావు. తెలిసిందా? నువ్వు ఏం చేశావో అదే చేస్తావు. కిందటి జన్మలో ఏం చేశావో ఆ కర్మ నుంచి తప్పించుకోలేవు. సంస్కారాన్ని బట్టి వ్యవహారం చేస్తూ ఉన్నావు, సంస్కారాన్ని బట్టి కర్మలు చేస్తూ ఉన్నావు. ఆ కర్మల ఫలితంగా వచ్చినటువంటిది మళ్ళీ ఉపాధులు ధరించుకుంటూ పోతుంటే అనేక జన్మలు ఎత్తి ఆయా జన్మల్లో అంతా ఏం చేస్తున్నావు అంటే ఈ శరీర సంస్కారంగా వ్యవహారం చేస్తూ కర్మలు చేస్తూ ఇదే నేననే తాయాత్మ్యంతో దీనికి కారణమైనది ఏందనేది విచారణ చేయకుండా ఆయా సంస్కారయుతంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. కాబట్టి ఇప్పుడు ఈ ఈ జన్మలో ఈ సంస్కారాలను తొలగించుకోగలిగితే, ఈ సంస్కారాలను తొలగించుకొని ఈ సంస్కారాలకు కారణమైనది ఏర్పడితే దాన్ని కూడా తొలగించుకోగలిగితే, కొత్తవి ఏవి సంస్కారాలు ఏర్పడకుండా చేయగలిగితే, ఈ సంస్కారాలతో వ్యవహరించిన దాని ఫలితాన్ని ఒకవైపు అనుభవిస్తూనే ఈ వచ్చే కష్టాలు, నష్టాలు, దుఃఖాలన్నీ పొందుతున్నావే ఈ జన్మలో, దీనికి కారణమైనది నీకు తెలిసింది కదా. ఏ కర్మలు నువ్వు అప్పుడు నిర్వర్తించావో దాని ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నావు. కాబట్టి వీటిని అనుభవించుకుంటూ మళ్ళీ కొత్తవి చేయకుండా ఉంటే అప్పుడు నువ్వు సంస్కారాల నుంచి విడుదల కావడానికి అవకాశం వస్తుంది. కాబట్టి నీ సంస్కారం ఎట్లుందో అట్లా నడుచుకుంటావు. తెలిసిందే. నువ్వు ఏం చేశావో అదే చేస్తావు. కిందటి జన్మలో ఏం చేశావో ఆ కర్మ నుంచి తప్పించుకోలేవు. ఆ ఏమేం చేశావో ఆ కర్మ ఖచ్చితంగా ఈ జన్మలోకి వచ్చింది, సంచిత కర్మలాగా. ఆ సంచిత కర్మను ఇక్కడ ప్రారంధంలో అనుభవిస్తే పోతుంది. కానీ కొత్తగా చేసే కర్మ, కొత్తగా నువ్వు కనుక కర్మలు చేయకుండా నీ ఉన్న సంస్కారాలను తొలగించుకొని నువ్వు ఆత్మస్వరూపంగా ఉండి దేహ సంబంధమైన కర్తృత్వంలోకి రాకుండా, జీవ సంబంధమైన కర్తృత్వంలోకి రాకుండా అన్ని పనులు చేసుకుంటూ ఉన్నప్పటికీ వాటితో నువ్వు తాదాత్మ్యం చెందకుండా ఎప్పుడు విడిపడతావో అప్పుడు కొత్త సంస్కారాలు లేకుండా కాగలుగుతావు. పాతవైతే అనుభవించాల్సిందే కదా. నువ్వు చేసిందే నీ వెనకుండి నడిపిస్తోంది. నీ వెనకుండి నడిపిస్తున్నది ఏది అంటే నువ్వు చేసినటువంటి పాత కర్మ. దాని ఫలితాలన్నీ అనుభవిస్తూ ఉన్నావు. కాబట్టి వాటిని అనుభవించు. దాన్ని దుఃఖంగాను మళ్ళీ దాన్ని ఆనందంగాను, దానికి ఏర్పడేటువంటి సుఖము దుఃఖము రెండూ ఉన్నాయి దానికి. కాబట్టి వాటితో తాయత్వం చెందకు. వాటిని అవన్నీ అనుభవిస్తూనే ఆ అనుభవిస్తున్నటువంటి కర్మ ఫలితాలు పోగొట్టుకుంటూ కొత్త సంస్కారాలతో మళ్ళీ కొత్తవి చేయకు. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? దాని నీ వెనకుండి నడిపిస్తున్నది ఆ కర్మే. ఇప్పుడు వివేకంతో కర్మలు చేయబట్టే కదా నీ దుష్కర్మలు కాలిపోతున్నాయి. ఇప్పుడు వివేకంతో కనుక నువ్వు పనిచేస్తే, ఇప్పుడు ఈ వివేకంతో ఏ దుష్కర్మలు చేయకుండా ఉంటే నీకులో ఏర్పడేటువంటి నీ మనసులో మాలిన్యం వల్ల గుణాలతో కూడి ఏర్పడేటువంటి కొత్తగా ఏర్పడబోయే కర్మలన్నిట్లో నీకు అంటించుకోవు. నీ నిజస్వరూపమైనటువంటి ప్రకాశంలో ఉండి వెలుగొందుతూ ఉంటావు. శరీర ధర్మంగా దిగొచ్చినావు అనుకో, శరీర ధర్మంలో దిగొచ్చి మనసుతో కూడి గుణాలతో కూడి దుష్కర్మలు చేసావనుకో, ఇప్పుడు మళ్ళా దుష్కర్మలు చేయి, సత్కర్మలు చేయి. సత్కర్మలు చేస్తేనేమో ఉత్తమమైన జీవితం రావచ్చు మళ్ళీ జన్మలో. కానీ దుష్కర్మలు చేసావనుకో ఎప్పుడు ఈ సంస్కారం పోగొట్టుకో. ఈ కొత్తగా వచ్చినటువంటి దుష్కర్మల ఫలితంగా ఏర్పడేటువంటి కర్మ మళ్ళీ జన్మలో ఆగామి కర్మగా మారి నడిపిస్తుంది నిన్ను అక్కడ. మనం ఎప్పుడు పోగొట్టుకోవాలి, ఎప్పుడు రద్దు చేసుకోవాలి వీటిని అనే దానికే కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కర్మవశాత్తు జీవిస్తున్నటువంటి నీకు ఆ పాతగా సంచిత కర్మగా ఉన్నదేమో ఇప్పుడు ఈ జన్మలో నడిపిస్తోంది.
దాని యొక్క అనుభవాన్ని నువ్వు పొందినప్పటికీ దానితో తాయాత్మ్యం చెందకుండా సుఖానికి కానీ దుఃఖానికి కానీ ప్రేరేపితునివి కాకుండా మనసుకు పట్టిన మాలిన్యాన్ని విడుదల చేసుకుంటే దాన్ని తొలగించుకుంటే నువ్వు ఏ స్వరూపంగా ఉన్నావో ఆ స్వరూపంగా వ్యవహారం జీవుడు చేస్తున్నప్పటికీ తాయాత్మ్యం చెందిన స్థితిలో వివేకంతో చేస్తావు అంటే ఆ వివేకం ఇదే. వివేకంగా చేయడం అంటే జీవుడిగా తాదాత్మ్యం చెందకుండా నీ స్వస్వరూపాన్ని గుర్తిరిగి దుష్కర్మలు చేయకుండా ఇప్పుడు మళ్ళా దుష్కర్మలు చేయకుండా నీ పాత దుష్కర్మల్ని కాలిపోతున్నాయి. ఎప్పుడంటే నువ్వు సంస్కారాలతో కూడి వ్యవహరించకుండా ఉంటే ఇప్పుడు నీ పాత దుష్కర్మలన్నీ ఈ జన్మలో పోగొట్టుకుంటున్నావు. సంస్కారాలు కర్మలన్నీ రద్దవుతున్నాయి, ఆ పాతవన్నీ రద్దయిపోతున్నాయి. ఇప్పుడైనా కనీసం మేల్కొని గురుకృప చేత నీ అసలు స్వరూప జ్ఞానంలో ఉండి ఏది కారణంగా ఉన్నదో అక్కడి స్థితికి చేరినప్పటికీ ఆ దానికి కూడా సమిష్టిలో ఉన్న కారణంగా సమిష్టి కారణంగా ఉన్నటువంటి పరమాత్మ స్థితిని నువ్వు అందుకున్నప్పటికీ ఆ సంస్కారాన్ని కూడా వ్యష్టి సమిష్టిలో రెండింటికి ఉన్నటువంటి సంస్కారాలని పోగొట్టుకొని రెండింటికి అతీతమైనటువంటి దాన్ని గుర్తించగలిగి రహితం కావాలి. అక్కడ దాకా ఈ ప్రయాణం జరిగితే మళ్ళీ లేదు ఇంకా. ఇట్లా ఆత్మభావనలో ఉండి ఏది అనుభవిస్తుందో చూడాలి. నువ్వు ఆత్మభావనలో ఉండి దీన్ని అనుభవిస్తున్నదంతా ఏది అనే భావనలో నువ్వు చూడాలి. ఆత్మభావనలో చూస్తే నీకు అర్థమైపోతుంది. దీంతో తాయాత్మ్యం చెంది దీనివల్ల పొందినటువంటి సుఖదుఖాలు రెండింటినీ కూడా దీనితో తాయాత్మ్యం చెందకుండా చూసినప్పుడు ఇవి సహజంగా కలుగుతున్నటువంటివి, అంతకుముందు చేసిన కర్మల ఫలితంగా కలుగుతున్నటువంటివి గుర్తెరిగి నువ్వు మళ్ళీ కొత్త దుష్కర్మలు చేయవు. కాబట్టి ఏది అనుభవిస్తుందో మనసు బుద్ధి చిత్తం అనే దానికి కలిగినటువంటి ప్రేరణతో కింద శరీరంగా భావిస్తున్న దానిలోకి దిగి వస్తేనే అది ఉంది. నువ్వు ఎప్పుడూ కూడా వీటన్నిటితో సంబంధం లేనటువంటి వీటన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఆత్మస్వరూపాన్ని గుర్తెరిగితే పరమాత్మ స్వరూపాన్ని కూడా కంటికి కనబడకుండా ఏది ప్రకాశం కలుగజేస్తుందో నీలేకి వ్యష్టిగా అక్కడ సమిష్టిలో పరమాత్మగా ఏది కలిగిస్తుందో ఆ అనుభవాన్ని నువ్వు అనుభవరీత్యా తెలుసుకోగలుగుతావు. అనుభవిస్తూ చూస్తావు, అనుభవిస్తూ చూడాలి. అనుభవిస్తూ చూస్తే ఎప్పుడు కూడా విషయాల ప్రపంచంలో జీవించేటప్పుడు విషయాలను పట్టించుకోకుండా ఆత్మభావనలో జీవించాలి. ఎప్పుడు కూడా విషయాల ప్రపంచంలో విషయాలు నిరంతరము జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మాటిమాటికి దిగిపోయి ఆ విషయాల ప్రపంచంలో దాంట్లోకి పట్టించుకోకుండా ఉంటే పట్టించుకున్నావు అనుకో, అక్కడ ఏదో జరుగుతోంది, అది నీకు తెలియబడినప్పటికీ దాని వ్యవహారం లేక మళ్ళీ ఆ జరుగుతున్న దాంట్లో నువ్వు సాక్షిగా చూడుంటే ఆ విషయాలను పట్టించుకొని మళ్ళీ వాటిలోకి తాదాత్మ్యం చెందడమే కాక మళ్ళీ నీ సంస్కారాలతో వాళ్ళెవరో శత్రురూపకంగా వచ్చినటువంటి సంస్కారాలతో అక్కడ తగాదు జరుగుతుంది. నువ్వు లేనిపోని నువ్వు ఊరికే ఉండంటే నువ్వు పోయి ఇన్వాల్వ్ అయ్యావు. దారింటి పో ఊరికే అంటే సాక్షిగా పోవంటే పట్టించుకోకుండా పోయి ఊరికే ఇన్వాల్వ్ అయినట్టు విధంగా విషయాలు నిరంతరము నీ చుట్టూ నీలో జరుగుతున్నప్పటికీ వాటిలోకి దిగొచ్చావా మళ్ళీ వ్యవహారం లేకున్నటువంటి సంస్కారాలన్నీ గుణాలతో కొన్నిలో సాత్వికంగా కేవలం సాత్వికంగా ఉండడమే కాదు, సాత్వికంగా ఉండి చుట్టూ జరుగుతున్న దానిని చూసినప్పటికీ ఆ సాత్విక భావనతో ఉత్తమమైనటువంటి దాన్ని ఎంచుకొని నువ్వు చేసినప్పటికీ అది కూడా దీన్ని ఏ గుణాలతో అంటకుండా ఒకటి చూస్తున్నటువంటి ఈ వ్యవహారంతో నీకు సంబంధమే లేనటువంటి ఇప్పుడు సమాజ స్థితిలో వాడు కూర్చొని ఉన్నాడు. అక్కడ వాడు ఏ శబ్దాలను వినట్లేదు, వాడు అంతర్ముఖుడై ఉన్నాడు. చుట్టూ గొడవ జరుగుతుంది, శబ్దాలు వినపడుతున్నప్పటికీ దాంట్లోకి రాలేవాడు. దాని చుట్టూ జరిగింది వ్యవహారం అంతా జరిగింది. కాసేపు పోయిన తర్వాత లేచిన తర్వాత వీడంతా ఇంతగా కొట్లాడి జరుగుతుంది చూసావంటే ఏం చూడలే, ఉన్నాడు. ప్రాణం లేదంటే ఉంది, కానీ దీంట్లోకి మనసు పెట్టలే, మనసు ఎక్కడో ఉంది. కాబట్టి జరుగుతున్న వ్యవహారంతో సంబంధం లేకుండా ఉన్నాడు. మళ్ళీ నువ్వు ఈడే కూర్చొని ఈ శబ్దాలన్నీ నీకు తెలియదా అంటే తెలియదు, విషయంలోకి రాలేదు, విషయంలోకి రాని స్థితిలో ఉన్నాడు అంతే. కాబట్టి ఎప్పుడూ విషయాలు నీ లోపల జరుగుతూ ఉంటాయి, చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా జరుగుతుంటాయి. ఆ జీవించేటప్పుడు ఆ విషయాలను పట్టించుకోకుండా నువ్వు నీ నిజస్వరూపం ఏదో
ఏది నీ లేక చలనం లేకొస్తే శరీరంగా తాయత్వం చెందడానికి కారణమైనదో ఆ స్థితిలోకి దిగి రాకుండా నువ్వు దేనిగా నువ్వు ఏ విధంగా భావించుకుంటూ ఉండాలో ఆ స్థితిలో నిలకడ చెందాలి. సహజంగానే ఆత్మభావనలో సహజంగా జీవించాలి. నిలకడ చెందే స్థితిలోకి రావాలి. ఉన్నటువంటి అంతకుముందు చేసినటువంటి కర్మలను తొలగించుకుంటూ కొత్తవి చేయకుండా ఉండడానికి నీ ప్రయత్నంలో నువ్వు ఆత్మస్వరూపంగా ఉన్నావు. ఆత్మస్వరూపంలో ఉండు. శరీరంగా పుట్టినప్పుడు ఎట్లా ఉన్నావో ఇప్పుడు అట్లాగే ఉన్నావా? శరీరంగా పుట్టావు. పుట్టినప్పటి నుంచి అనేక దశలు ఎదుర్కొంటూ వ్యవహారం చేస్తూ శరీరం అంతా మార్పు చెందుతోంది. మార్పు చెందనిదేమో ఒక్కటిగా ఉంది, ఆత్మగా ఉంది. అది అట్లాగే ఉంది. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ దీనితో తాదాత్మ్యం చెంది శరీరంతో అనేక మార్పులను చెందుతూ వచ్చినప్పటికీ గుర్తెరిగే చైతన్యం ఏ విధమైనటువంటి పరిణామం దీనికి జరిగినట్టు పరిణామం జరిగి ఏదైతే ఆయా స్థితుల్లో ప్రవర్తించిందో ఆ స్థితులతో సంబంధం లేకుండా ఉంది అది. కాబట్టి నీవు అట్లాగే ఉన్నావా? నీవు చేసిన కర్మానుసారంగా నీవు ఉంటావు. శరీరంగా పుట్టినప్పుడు ఏ విధంగా ఉండి దాని ప్రకారమే ప్రవర్తిస్తూ ఇంతకాలంగా వచ్చినావో అదే విధంగా కనుక నువ్వు శరీరంగా భావించావా, శరీరంగా నువ్వు కనుక కర్మానుసారంగా కనుక ప్రవర్తించుకుంటూ ఉంటే అదే కర్మానుసారంగా నీవు ఉంటావు. అంతే. నువ్వు దాంట్లో నుంచి ఎప్పుడు విడిపడతావు? నీలో ఒకటి ఉంది, నీలో ఒకటి ఉన్నటువంటిది ఒకటి ఉంది, బాహ్యంగా నువ్వు జీవించే దాంట్లో చుట్టూ కూడా ఉంటుంది. సంసారం అనేటువంటి ఒక సముద్రం ఉంది, దాంట్లో పడి కొట్టుకుపోతూ ఉన్నావు. ఏ విధంగా అంటే నువ్వు కర్తగా వచ్చి జీవుడిగా భావించినటువంటి స్థితిలో ఇక్కడ అంతటి మాలిన్యాన్ని నండించుకున్నావు. కాబట్టి దాంట్లోనే నువ్వు కొట్టుకుపోయేది, ఆ సంసారం అనే సముద్రంలోనే కొట్టుకుపోతున్నావు. బయటపడేకి దాంట్లో నుంచి ఒడ్డునకు పడాలి. ఎట్లా పడాలా? దీంట్లో కొట్టుకుపోకుండా, ఈ సముద్రం అనే దాంట్లో కొట్టకుపోకుండా ఉండాలంటే, ఒడ్డున పడాలంటే నీకు పడవ ఉండాలి. నువ్వు ఆత్మస్వరూపంగా ఉంటే శరీర ధర్మంగా దాని పాటికి అది జరిగిపోతూ ఉంటుంది. నీకేం పట్టింది? ఆత్మస్వరూపంగా ఉన్నామంటే శరీర ధర్మంగా జరుగుతున్న దానితో కనుక తాయత్వం చెందకుండా ఉంటేనేమో దాని పాటికి అది జరిగిపోతున్న దానితో నువ్వు దిగిరాకుండా ఉన్నావు, చూస్తూ ఉన్నావు. అన్నీ జరుగుతూనే ఉన్నాయి. జరుగుతూ ఉన్నప్పటికీ నువ్వు దాన్ని పట్టించుకోకుండా ఉన్నావు. జరుగుతున్న దాన్ని సాక్షిగా చూస్తూ ఉన్నావు. శరీర ధర్మంగా చేస్తూ దాని పని అది చేయాలి అంతే. నేను గుణాలతో కూడి మళ్ళీ వచ్చినాను అనుకో, మంచి చెడ్డల నిర్ణయం లేక దిగొచ్చావనుకో, దిగొచ్చి దానితో తాదాత్మ్యం చెందావనుకో, ఏది చేసినప్పటికీ మంచి కర్మైనా సత్కర్మైనా దుష్కర్మైనా కర్మ ఫలితాన్ని అనుభవించేది వస్తుంది. కాబట్టి కర్మ చేస్తున్నటువంటి దానితో తాదాత్మ్యం చెందకుండా నువ్వు ఆత్మస్వరూపంగా ఉండు. కర్మ శరీరం నిర్వర్తిస్తున్నప్పటికీ దానితో ప్రేరణ కలిగినటువంటి దాంట్లోకి దిగిరాకు. అప్పుడు నువ్వు శరీర ధర్మం దాని పాటికి అది జరిగిపోతూ ఉంది, దాని పాటికి అది చేస్తూ పోతుంది. నీకేం పట్టింది? ఏమీ లేదు. మలినం పట్టింది అనుకో, మళ్ళీ మనసు బుద్ధి చిత్తం అహంకారం అనే వ్యవస్థలో కూరుకుపోయి దాని ప్రేరణ చేత ఈ శరీర ధర్మంగానే ప్రవర్తిస్తావు. దాని పైకి ఉన్నటువంటి దాన్ని నువ్వు చూసే స్థితిలోకి ఉండవు. మళ్ళీ ఆ పైనుండి స్థితిలో చూడమంటున్నాడు. పైనుండి స్థితిలో చూస్తూ ఈ వ్యవహారానికి కర్తగా ఉండకుండా సాక్షిగా ఉండమంటున్నాడు. వ్యవహార సాక్షి నిర్ణయం అనేది కూడా ఒకటి ఉంది. ఆ చిన్న పాఠము 2 రోజుల్లో అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత దాన్ని కూడా దీంట్లో సేవ్ చేసి పెట్టాం. డౌన్లోడ్ చేసి దాన్ని కూడా చదువుదాం 2 రోజులు 3 రోజులు. వ్యవహార సాక్షి నిర్ణయం. కాబట్టి ఇక్కడ మా పదం ఎందుకు వచ్చింది అదంటే, ఈ జీవించేటప్పుడు వ్యవహారంలో జీవించేటప్పుడు కూడా సాక్షిగా ఎలా ఉండాలి అనే అంశం వచ్చింది అందులో. కాబట్టి ఈ విషయాలను పట్టించుకోకుండా ఆత్మభావనలో నువ్వు జీవించాలి, ఆత్మస్వరూపంలో ఉండాలి. శరీరంగా పుట్టినప్పుడు ఎట్లున్నావో ఇప్పుడు ఆ విధంగా ఉన్నావు కాబట్టి దాంతో అట్లే ఉంటే మళ్ళా కర్మానుసారంగా ఉంటావు కాబట్టి ఇదంతా ఓ సంసారం అనే పెద్ద సముద్రంగా ఉన్నది. విశ్వమంతా కలిసి ఉంది. నీలో ఉండే సంసారం ఒకటే కాదు, నీ చుట్టూ ఉన్నది మొత్తం. ఈ జగత్ అనేది ఓ సంసారం, ఇది ఒక సముద్రం. దాంట్లో నుంచి కొట్టుకుపోతున్నది నువ్వు. కొట్టుకుపోతున్న దాంట్లో నుంచి ఒడ్డున పడాలంటే దాంతో కొట్టుకుపోకుండా ఆత్మస్వరూపంగా ఉన్న స్థితిలో నువ్వు గుర్తెరిగితే శరీర ధర్మం దానికదే జరిగిపోతుంది.
నాకేమీ పట్టలేదు. అంతే కదా, ఈశ్వర ప్రేరణ చేతనే, ఆ సమిష్టి కర్తృత్వంగా ఉన్న ఈశ్వర ప్రేరణ చేత సకల జీవులందరికీ ఎవరెవరి కర్మల ప్రకారం అదంతా జరుగుతూనే ఉంది. దాంట్లో కనుక నువ్వు తాయత్వం చెందకుండా ఆయా కర్మలను బట్టి వారి వారికి జరుగుతూ ఉన్నాయి. ఎవరెవరి జీవితంలో వారి వారి కర్మలు అనే భావనతో ఆ పంచీకరణ ద్వారా ఎవరెవరి కర్మలను వాళ్ళకు పంచాడు. ఆ ఈశ్వర పంచీకరణలోనేమో అక్కడ సమిష్టి కర్మలకు పంచితే, వ్యష్టిలోనేమో నువ్వు చేసిన కర్మలన్నింటి ఎవరెవరికి వారికి పంచాడు. ఈశ్వరుడుగా ఉన్నది పంచింది కాబట్టి నువ్వు ఆ స్థితి లేకపోతే ఆ కర్మ ఈ కర్మ సమిష్టిగా జరుగుతున్నది వ్యష్టిగా జరుగుతున్నది అంతా కేవలం ఒక కేలి. కేలి అంటే నా ఆట. ఈ ఆటను గుర్తెరగలిగితే, ఈ ఆటను గుర్తెరిగి ఈ ఆటలేకి నువ్వు లీనం కాకుండా ఉంటే నువ్వు ఆత్మస్వరూపునిగా, అట్లాగే సమిష్టిలో పరమాత్మ స్వరూపునిగా ఉన్నట్లు. ఇంకా ఈ పేరా ఇటుకి నిలబెడదాం. మంగళం చెప్పండి, సమయం దాటింది. జై గురుదేవ. మంగళం బనరే గురు నాకు అంగనాలారా, మంగళం బనరే గురు నాకు. మంగళం బనరే గురునకు అంగనాలు చెలంగి వేగా పొంగుచును మృదంగ వేణు సంగీతములు పాడుకొనుచో. అమంగళం బనరే గురునకు అంగనాలారా, మంగళం బనరే గురునకు. పాదకమల పూజ చేసి బాధలను తోలంగ వైచి బోధవడసి సహస్రారామాదరణతో సంగ్రహించి. మంగళం బనరే గురునాకు అంగనాలారా, మంగళం బనరే గురునాకు. భక్తితోడా గురుని చేరి ముక్తిదానమడిగి పిదప యుక్తితోనూ సేవ చేసి రక్తి నెగరాజిమ్మ వేసి. మంగళం బని అనరే గురునాకు అంగనాలారా, మంగళం బనరే గురునాకు. పంచభూతమూల నేటి పళ్ళెరమున జ్యోతులుంచి సంచితంబనటి సమురు నుంచి పావాకు నిదగిలి. మంగళం బనరే గురునాకు అంగనాలారా, మంగళం బనరే గురునాకు. ఎన్నరాని పదవిదనుచూ ఉన్న బట్ట బయలు తెలిపి కన్నవారి జన్మమును గన్నభరణ చేయుమనెను. మంగళం బనరే గురునాకు అంగనాలారా, మంగళం బనరే గురునాకు. ఉత్తబట్ట బయలు నీవు చిత్తమందు తెలిసియుండు తత్తరమును చందబోకు సత్తు చిత్తు ఎరుక మాపు. మంగళం బనరే గురునాకు అంగనాలారా, మంగళం బనరే గురునాకు. రాగద్వేషములను వదలి భాగవతుల కృష్ణ గురుడు వేగరమ్ము రమ్మటనుచూ ఈ జగం ముళ్ళక్కి అనెను. మంగళం బనరే గురునాకు అంగనాలారా, మంగళం బనరే గురునాకు. దాస దాస దాసుడైన వాసిగా లక్ష్మణ దాస గాసి జందబోకు మనుచు నాశరహిత పదవి తెలిపే. మంగళం బనరే గురునాకు అంగనాలారా, మంగళం బనరే గురునాకు.
జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై అనంత కోటి గురు భక్త మండలికి జై గురు పరంపరముకు జై జై గురుదేవా.